తెలంగాణలో కేసీఆర్ కు, ఏపీలో జగన్ కు, కేంద్రంలో మోదీకి ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఈడీ, సీబీఐతో బెదిరిస్తూ గెలవాలని చూసిందని విమర్శించారు. కేంద్రంలో మోదీకి ఆదరణ తగ్గడంతో కాంగ్రెస్ కు మెజారిటీ సీట్లు వచ్చాయన్నారు. ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. పెద్దపల్లి ఎంపీగా భారీ మెజారిటీతో గెలవడం సంతోషంగా ఉందన్నారు గడ్డం వంశీకృష్ణ. కాకా వెంకటస్వామి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు వంశీ. ఈ ఎలక్షన్లో ఘన విజయం. ఎందుకంటే పెద్దపల్లి ఏమో బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్లో మధ్యలో ఉంది. ఒకవైపు ఆదిలాబాదు, ఇంకోవైపు నిజామాబాదు, ఇంకోవైపు కరీంనగరు, మధ్యలో పెద్దపల్లి. అన్ని 3 నియోజకవర్గాలలో బీజేపీ గెలవడం జరిగింది. కానీ పెద్దపల్లిలో కాకా వెంకటస్వామి గారి లెగసీ ఏదైతే ఉందో, వారు నేను ఎంపీగా లేనప్పుడు కూడా ఆ నియోజకవర్గంలో పనిచేయడము, పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ 1,31,000 మెజారిటీ, మంచి మెజారిటీతో ప్రజలు గెలిపించడం జరిగింది. దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రజలందరూ కూడా ఒక విచిత్రమైన తీర్పు ఇవ్వడం జరిగింది. మీరు చూసినారు, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒకవైపు కేసీఆర్ని ఓడించారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. కేంద్రంలో మోడీ గారు ఏదైతే అంటున్నారో 400 సీట్లు వస్తాయని చెప్పి వారికి కూడా ఒక సరైన గుణపాఠం నేర్పించారు. అంటే అన్నిట్లో ఈ ముగ్గుట్లో కామన్ ఏముందంటే అహంకారం. అహంకారం ఎవరైతే సత్తాలో ఉన్నప్పుడు చూపిస్తారో ప్రజలు వారికి సరైన గుణపాఠం నేర్పిస్తారు. ప్రజాస్వామ్యం, ఈ దేశ ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యంని గౌరవిస్తారు. ప్రజల ప్రేమ గెలిపించుకోవాలి, కానీ అహంకారంతో నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను, ప్రజలు నా వైపే ఉన్నారని ఏదైతే ఊహించుకుంటారో దాన్ని ఒక మంచి లెసన్ ప్రజలందరూ కూడా ఈ తీర్పులో ఇవ్వడం జరిగింది. ఇది ప్రజా నాయకులందరికీ కూడా, ఏ పార్టీ అయినా కానీ మీరు ప్రజల సేవ చేయండి. మీరు ప్రజల సేవ చేసినప్పుడు ప్రజలు దాన్ని ఆదరించి వాళ్ళు గెలిపిస్తారు. అయితే ఇది చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలవడము, కేంద్రంలో మంచి సీట్లు గెలవడము, ఎన్డీఏ ప్రభుత్వము వీక్ కావడము. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వము ఎప్పుడు ఈడీ, సిబిఐ అని చెప్పి ఎవరికైతే వారికి అనుకూలంగా ఉంటారో వాళ్ళ మీద ఈడీ, సిబిఐ ఉండదు. ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళపైన ఈడీ, సిబిఐ అన్నీ కూడా ఉపయోగిస్తారు. నా పైన కూడా అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో చేయడం జరిగింది. కానీ ఏమి దొరకలేదు వారికి. కేవలము ఆ అంశంని వాడుకొని గెలవాలని ఏదైతే అనుకుంటున్నారో ప్రజలందరూ కూడా ఒక సరైన గుణపాఠము అందరికీ నేర్పించడం జరిగింది. ఇదే కోరుకున్నాము, దేవునికి మొక్కినాము. ప్రజలందరూ కూడా బాగుండాలి. ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజల సేవ చేస్తూ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి మొక్కడం జరిగింది. కుటుంబ సభ్యులందరితో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం రావడం జరిగింది. దేవుడికి మొక్కి ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండి ఏదైతే ప్రజాపాలన ఎన్నుకున్నారో ప్రజలందరికీ న్యాయం చేసేటట్టు పనిచేసి ప్రజలందరికీ మంచి చేసే ఉద్దేశంతో వచ్చిన నాయకులను ఎన్నుకున్నారు. ఈసారి అందరూ ఖచ్చితంగా మంచి చేస్తామని చెప్పి మళ్ళొకసారి దేవునికి ప్రార్థిస్తూ మొక్కుకున్నాం. ఈ ప్రత్యేక విషయం ఏంటంటే, కాకా గారు పెద్ద భక్తుడు ఉండేటోడు. వెంకటేశ్వర స్వామి అంటే చాలా ప్రేమగా ఎప్పుడు వచ్చి వారి ఆశీస్సులు తీసుకునేవారు. అదేవిధంగా ఈరోజు కాకాను గుర్తు చేసుకొని దేవుణ్ణి ప్రార్థించి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మొక్కుకోవడం జరిగింది.